మా అమ్మ ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని గురించి మీకు చెప్పడానికి వచ్చాను. ఈ అన్యాయం ఎవరు చేస్తున్నారో మీకు తెలుసా? ఢిల్లీ కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ. రాజశేఖర రెడ్డి గారి మంచి మనసును చూసి ఆయన పనితీరును మీరు గమనించి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మీరు ఆశీర్వదించి అధికారం ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అలాంటిది ఈ ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్, ఢిల్లీ కాంగ్రెస్ తెలుగుదేశంతో కుమ్మక్కై సిబిఐని తమ ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారి గౌరవాన్ని, జగనన్న పరువుని తీయడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారో మీకు తెలుసు. రాజశేఖర రెడ్డి గారిది ఎంత మంచి మనసో మీకు తెలుసు. ఆ మనస్సులో నుంచి పుట్టిన ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇల్లు, ఫీజు రీయింబర్స్మెంట్, పావుల వడ్డీ, ఇలా ఎన్నో పథకాలను మీరు రుచి చూశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి ప్రతి రైతులోనూ తన చిరునవ్వు చూడాలని ఆశపడ్డాడు. ఏ పథకం రూపొందించినా, ఏ ప్రాజెక్టు మీద తన సంతకం పెట్టినా దాంట్లో తన ప్రజలకు ఎంత మేలుంది, ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఆ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందుతుంది అని ఆలోచన చేశాడు. అలాంటిది ఈరోజు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం కలిసి ఆయనను దోషిగా మీ ముందు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతతో ఆగలేదు ఈ చీకటి పరిపాలన. మన జగనన్నని మీకు దూరం చేయాలని కుట్ర పన్ని తను మీతో మమేకమైతే మీ హృదయాలు గెలుచుకుంటారని తెలిసి మీకు దూరం చేయడానికి, కేవలం మీకు దూరం చేయడానికే ఈరోజు ఆయనను కటకటాల వెనుకాల ఉంచారు. ఇది న్యాయమా? జగనన్న గురించి మీకు తెలుసు. ఏ తప్పు ఆయన చేయలేదు, ఏ ఆధారమూ లేదు. 3 ఏళ్లుగా మీరు చూస్తున్నారు. జగనన్న మీ మధ్య ఉంటున్నాడు, మీలో మమేకమయ్యాడు, మీ ప్రతి కష్టము తనదిగా స్పందించాడు. అలాంటిది ఆయనను ఈరోజు తీసుకెళ్లి జైలు పాలు చేశారు. ఈ కాంగ్రెస్, ఈ టీడీపీ కుమ్మక్కై సిబిఐ ద్వారా హైకమాండ్ ఆదేశం మేరకు ఇది జరుగుతుంది. ఇది మీ అందరూ గమనించాలి. ఇదేనా రాజకీయాలు? ఇంత నీచంగా ఉంటాయా? ఎప్పుడైనా కనీ విన్నామా ఇంత నీచమైన రాజకీయాలను? ఇంత కుళ్ళు, ఇంత కుతంత్రం, ఇంత స్వార్థం, ఇన్ని కుట్రలు చేసేటట్లు ఉన్నాయి ఈ రాజకీయాలు. ఈ రాజకీయ వ్యవస్థను మార్చాలి. ఈ నీచమైన రాజకీయాలకు స్వస్తి చెప్పాలి. రాజకీయాలంటే ప్రజలను తొక్కి మంచి వాళ్ళని జైలు పాలు చేసి హెలికాప్టర్లను కూల్చి వాళ్ళు పదవిలో ఉండడం కాదు. రాజకీయ నేతంటే రాజశేఖర రెడ్డిలాగా ఉండాలి. ఏది చేసినా తన ప్రజల గురించే ఆలోచించాడు. నిరంతరము తన మనసులో అదే ఆలోచన. ఆ ఆలోచనలో నుంచి పుట్టినదే ఆ పథకాలన్నీ. అలా ఉండాలి రాజకీయ నాయకుడు అంటే. మనకు మళ్ళీ రాజన్న రాజ్యం కావాలంటే మనము ఆయన వారసుని జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలి.
రాజకీయాలకు స్వస్తి చెప్పాలి. అందుకు ఈ బై ఎలక్షన్లే నాంది. ఈ 18 శాసనసభ ఎన్నికలు, ఒక లోక్సభ, ఇది రెఫరెండం. మీ మనసులో ఏముందో చెప్పడానికి ఇది అవకాశం. మీరు వైఎస్ఆర్ గుర్తుకు ఓటేస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాజశేఖర రెడ్డి గారు మీ మనసులో ఉన్నాడని దాని అర్థం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే, ఫ్యాన్ గుర్తు మీద మీరు ఓటేస్తే మీకు మళ్లీ రాజన్న పరిపాలన కావాలని దాని అర్థం. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటేస్తే, ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే మీరు జగనన్న నిర్దోషిని నమ్ముతున్నారని దాని అర్థం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు గెలిపిస్తే మీకు రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగనన్న ముఖ్యమంత్రి కావాలని మీరు ఆశిస్తున్నారని దాని అర్థం. దేవుడనేవాడు చూస్తున్నాడని వీళ్ళు మర్చిపోయారు. దేవుడు మంచి వాళ్ళ పక్షాన్ని నిలబడతానని వీళ్ళు మర్చిపోయారు. కానీ దేవుడు చూస్తున్నాడు, మీరు చూస్తున్నారు. దేవుడు న్యాయం చేస్తారని, మీరు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాం. రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఈ నాయకులు ఎన్ని మేలులు పొందిన ఈ నాయకులు ఎంత అన్యాయం చేసినా మీరు మా పక్షాన నిలబడ్డారని మా నమ్మకం. జగనన్నను బయటికి తెచ్చుకుందాం, ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఈ 18 శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు, ఫ్యాన్ గుర్తుకే మన ఓటు, ఫ్యాన్ గుర్తుకే మన ఓటు. ఇక్కడికి మమ్మల్ని చూడడానికి, మా మాటలు వినడానికి ఎంతో దూరం నుంచి ఎంతో కష్టపడి వచ్చిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు అమ్మ మాట్లాడతారు.